హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడో ఈరోజు తెలుసుకుందామా? పూర్వం కంసుడు అనే ఒక రాజు మధురా నగరాన్ని పాలించేవాడంట. అతడు చాలా దుర్మార్గుడు, ప్రజల్ని ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేవాడంట. అతనికి చెల్లెలి పేరు దేవకి. తను యదువంశానికి రాజైన వసుదేవుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఆ వివాహ ఊరేగింపులో కంసుడితో ఒక ఆకాశవాణి ఇలా చెప్తుంది: నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ సంతానంని నిన్ను సంహరిస్తాడు అని చెప్తుందంట. అది వినగానే కంసుడు దేవకిని చంపేయాలి అనుకుంటాడు. కానీ వసుదేవుడు అడ్డుపడి, మాకు పుట్టే ప్రతి బిడ్డని నీకే అప్పగిస్తాము అని మాట ఇస్తాడు. ఇక కంసుడు వాళ్ళిద్దరినీ జైల్లో పెట్టేస్తాడు. వసుదేవుడు తన మాట ప్రకారం పుట్టిన ప్రతి బిడ్డని కంసుడికి ఇచ్చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు అర్ధరాత్రి శ్రావణ మాసం బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం రోజు శ్రీకృష్ణుడు 8వ సంతానంగా వాళ్ళకి పుడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నేనే ఈ బిడ్డగా పుట్టాను, నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్ళి నందుడు యశోద వద్ద ఉంచండి, వాళ్లకు పుట్టిన ఆడ శిశువుని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్తాడు. అలా చెప్పి శ్రీ మహావిష్ణువు మాయమైపోతాడు. వెంటనే ఆ జైల్ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి అక్కడ కాపలా ఉన్న వాళ్ళందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకా వసుదేవుడు శ్రీకృష్ణుని ఒక బుట్టలో పెట్టుకొని గోకులానికి బయలుదేరుతాడు. అప్పుడు చాలా పెద్ద వర్షం వస్తుంది. ఆ బిడ్డ తడవకుండా ఉండడానికి ఆదిశేషుడు గొడుగులాగా ఉంటాడు. వెనుక యమునా నదిని దాటాల్సి వచ్చినప్పుడు యమునా నది వాళ్ళకి దారిని ఇస్తుంది. అలా గోకులానికి చేరి నందుడు యశోద దగ్గర శ్రీకృష్ణుని నుంచి వాళ్ళకి పుట్టిన ఆడ శిశువుని తీసుకొని మధురకి తిరిగి వచ్చేస్తాడు వసుదేవుడు. ఇంకా పొద్దున్నే ఈ విషయం తెలుసుకున్న కంసుడు, అంటే దేవకికి వసుదేవుడికి బిడ్డ పుట్టింది అని తెలుసుకొని కంసుడు ఆ బిడ్డని చంపేయాలి అని వస్తాడు. ఆ శిశువుని చంపాలి అని ఇలా చేతిలోకి తీసుకోగానే తను తప్పించుకుని యోగ మాయాదేవి రూపంలో ప్రత్యక్షమై ఇలా చెప్తుంది: నిన్ను చంపేవాడు ఇప్పటికే జన్మించేశాడు, తను గోకులంలో సురక్షితంగా ఉన్నాడు, నువ్వు ఇంకా తప్పించుకోలేవు అని చెప్పి మాయమైపోతుంది. హోప్ యు ఆల్ ఎంజాయ్ ది స్టోరీ. కీప్ స్మైలింగ్.